నిన్న పంజాబ్ మ్యాచ్ ఓడిపోగానే మొత్తం పాయింట్స్ టేబుల్ తల్ల కిందులైపోయింది. హలో వెయిట్ మీరు మొబైల్ తిప్పే అవసరం లేదు, నేనే తిరిగి వచ్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ పాయింట్స్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. అయితే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఆర్సీబీకి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటో తెలియాలంటే ఈ రీల్ని లాస్ట్ దాకా చూడండి. ఎనీవేస్ టాప్ 4 టీమ్స్ క్వాలిఫై అయింది మీకు తెలుసు. గుజరాత్ టైటన్స్ 18 పాయింట్స్లో ఉన్నారు, పంజాబ్ ఇంకా ఆర్సీబీ ఏమో 17 పాయింట్స్లో ఉన్నారు, ముంబై ఏమో 16 పాయింట్స్ మీద ఉన్నారు. ఈ 4 టీములకి ఒక్కొక్క మ్యాచ్ మిగిలి ఉంది అందరికీ ఈక్వలీ. ఓకే, గుజరాత్ టైటన్స్ ఇవాళ సిఎస్కేని ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ గెలిచారా వాళ్ళు 20 పాయింట్స్కి చేరుకుంటారు, ఆఫీషియల్లీ టాప్ 2కి క్వాలిఫై అయిపోయినట్టే, ఇంకా వేరే రిజల్ట్స్తో వీళ్ళకి సంబంధం లేదు. దిస్ ఈస్ డన్. ఈ మ్యాచ్ కూడా గుజరాత్ టైటన్స్కి గెలిచే ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే అహ్మదాబాద్లో ఆడుతున్నారు. నోటెడ్. దీని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ అయితే ఉందో కదా, పంజాబ్ ముంబై ఆడబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఒకవేళ పంజాబే గెలిచిందే అనుకోండి ఈ మ్యాచ్, దీని తర్వాత మ్యాచ్ ఆర్సీబీ ఎల్ఎస్జీతో గెలవాల్సి వస్తుంది. ఎవరు రన్ రేట్ బాగుంటే వాళ్ళు ముందుకెళ్తారు. ఒకవేళ పంజాబ్ ఈ మ్యాచ్ ఓడిపోతే అప్పుడు ముంబై వెయిట్ చేసి చూడాలి. ఆర్సీబీ కూడా ఓడిపోతే ముంబై వెళ్తుంది. ఒకవేళ ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ త్రూ టు ద టాప్ 2. అయితే ఇక్కడ ఇందాక చెప్పాను కదా నేను ఎందుకు ఆర్సీబీకి స్లైట్ అడ్వాంటేజ్ అని చెప్పేసి, బికాజ్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఎల్ఎస్జీ ఆడబోతున్నారు. పంజాబ్ ఓడిపోయినా పంజాబ్ గెలిచినా లాస్ట్ మ్యాచ్ ఆ రన్ కోషెంట్ అంటే ఎన్ని ఓవర్స్లో గెలవాలి, ఒకవేళ పంజాబ్ గెలిచింది అనుకోండి అప్పుడు ఆర్సీబీ ఎన్ని ఓవర్స్లో గెలవాలని చూసి గెలవాల్సిన రన్ కోషెంట్. ఆ పంజాబ్కి అడ్వాంటేజ్ లేదు అది, బికాజ్ వాళ్ళు ముందు ఆడుతున్నారు మ్యాచ్. ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు ఎల్ఎస్జీతో, కాబట్టి దే హ్యావ్ దిస్ స్లైట్ అడ్వాంటేజ్. మరి ఇప్పుడు మీరు చెప్పండి, లాస్ట్ టాప్ 2లో ఎవరు ఫినిష్ అవుతున్నారు? ఈ అంత డ్రామా చూసిన తర్వాత వాట్ యూ సే యువర్ టాప్ 2? పిక్ ఇట్ అండ్ కమెంట్ బిలో.